చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నాకు బాగా గుర్తుంది 8-9 years బ్యాక్ అనుకుంటా, రామానాయుడు స్టూడియోలో మన చెన్నకేశ్వర రెడ్డి, సమరసింహారెడ్డి రేంజ్ లో మీరు టాటా సఫారియా? నేను ఐ డ్రైవ్ ఆల్ దోస్ వెహికల్స్. నేను ఎప్పుడు కూడా ఈటీవీలో వర్క్ చేసేటప్పుడు కూడా బైక్ మీద వెళ్ళేదాన్ని. గేర్ బైక్స్, యమహా, ఇంకా హీరో హోండా, ఇవన్నీ గేర్తో ఉండేవి కదా, ఆ బైక్స్ డ్రైవ్ చేసేదాన్ని. ఈటీవీకి అవే వేసుకొచ్చేదాన్ని. కారున్నా కూడా అవి వేసుకొస్తుండేదాన్ని. బాగా చాలా మందికి అది బాగా తెలుసు. సో నాకు ఎందుకు అట్లా ఇష్టం. ఎక్కువ జీన్స్ షర్ట్ అలా ఎక్కువ అన్ని అట్లనే వేసేదాన్ని. చుడిదార్స్ కంటే కూడా డ్రైవ్కి వెళ్ళినప్పుడు, ఇట్లా డ్రైవ్ చేసినప్పుడు డెఫినెట్ గా ప్యాంట్ షర్ట్స్ ఎక్కువ వాడేదాన్ని. డ్రైవ్ చేస్తున్నారు? యా, చేస్తాను. కాకపోతే అంత అవసరం లేదు. కార్ డ్రైవ్ ఎక్కువ, ఇప్పుడు ఎంత కారే కదా. బైక్స్ అప్పుడప్పుడు పాత సువాసన అన్నట్లు కనిపిస్తే సరదాగా ఎప్పుడైనా అలా వేసుకొని తీసుకెళ్తుంటాను. గేర్ బైక్స్ ఉన్నా కూడా ఐ డ్రైవ్. ఈవెన్ సీరియల్ చేసినప్పుడు కూడా, అమెరికా అమ్మాయి సీరియల్ మలేషియాలో కొంత షూట్ చేశారు. ఆ టైంలో కూడా అక్కడ వేరే వాళ్ళ దేవద్దో బైక్ ఉంటే జస్ట్ అడిగితే ఇచ్చారు. అక్కడే ఒక రౌండ్ వేసాను. అక్కడే గేర్ బైక్ పెద్దది, చాలా ఇది ఉంది. సరదాగా అదొక క్రేజ్ కదా. ఈవెన్ ఈటీవీ వెదర్ రిపోర్ట్ చెప్పేటప్పుడు ఎర్లీ మార్నింగ్ మాకు వ్యాన్స్ వచ్చాయి, కొంచెం పెద్ద వ్యాన్స్ ఉంటాయి కదా, అవి వచ్చాయి తీసుకెళ్ళటానికి 5 o'clockకి బులెటిన్కి. సో రామోజీకి వెళ్ళే వాళ్ళ ఇక్కడ మన సోమాజిగూడలో జరిగింది. రామోజీకి ఓకే. వెళ్ళే వాళ్ళం కానీ అక్కడ ఎక్కువ కాదు, వేరే ప్రోగ్రామ్స్కి వెళ్ళే వాళ్ళం కానీ ఇక్కడ ఎక్కువైంది. మార్నింగ్ వెహికల్ వచ్చింది, అది నేను డ్రైవ్ చేస్తానని వాళ్ళని పక్కన కూర్చోమని చెప్పి డ్రైవర్కి నేను డ్రైవ్ చేస్తాను. ఓవర్ ఉంది అప్పటికే? లేదు, మనం ఈ ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీద నుంచి సోమాజిగూడకు, నేను క్రాస్ రోడ్స్లో ఉండేదాన్ని. అట్లా వచ్చేసేదాన్ని ఇక్కడ ఈ ఏరియా. సో మొదటి నుంచి కూడా ఇంట్రెస్ట్. నేను కాలిస్ అంటారా, లేకపోతే స్కార్పియో, తర్వాత ఇలా ఆ వెహికల్స్ అన్ని గేర్వి వాడాను. గేర్లెస్ ఇప్పుడు ఇంకా ఈజీ అయిపోతుంది కదా, సో ఇప్పుడు గేర్లెస్. మీరు యాంకర్ గా చేసినప్పుడు ఎవరు అప్పటికి వెళ్తుంది ఈ సామ్రాజ్యాన్ని? ఝాన్సీ, సుమా, తను ఉదయ్ భాను, వీళ్ళందరేమో ఈవెంట్స్ చేస్తుండేవాళ్ళు. యాంకర్ ప్రోగ్రామ్స్ ఏదన్నా ఒకటి, ఎక్కువ ఈవెంట్స్లో ఉండేవాళ్ళు వాళ్ళు ప్రోగ్రామ్స్ కంటే. తర్వాత ప్రోగ్రామ్స్ కొంచెము సుమా ఇవన్నీ ప్రోగ్రామ్స్లోకి వచ్చింది. మేమంతా అన్ని ఛానల్స్కి అన్ని ప్రోగ్రామ్స్, ఉమెన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ఎక్కువ చేసేదాన్ని నేను. వెదర్ రిపోర్ట్ తర్వాత వన్స్ వెదర్ రిపోర్ట్ ఆపేసుకున్నాను. అందరం మంచి ఫ్రెండ్స్ మీకు అప్పుడు? అట్లా ఏం లేదు, అందరూ ఆ ఈవెంట్స్కి వచ్చినప్పుడు అక్కడ కలిసినప్పుడు మాత్రం చాలా హ్యాపీ, కంఫర్టబుల్గా, ఫ్రెండ్లీగా ఉంటాము. దాని తర్వాత ఎవరు అది మా గ్రూప్ మాత్రం ఒక 2 గ్రూప్స్ ఉన్నాయి ఆర్టిస్టులవి. ఇప్పుడు ఓకే, ఇప్పుడు అది చాలా సంవత్సరాల నుంచి ఆ గ్రూప్స్ మెయింటైన్ అవుతున్నాయి. మన మాధవి, మిర్చి మాధవి అంటారు కదా, తను, తర్వాత పింకీ ఓమరిల్లో చేసింది కదా తను, సిద్ధార్థ సిస్టర్ తను, అంటే ఈ గీతా సింగ్, అనితా చౌదరి, అనితా నాథ్, సనా, రజిత, హేమ, సురేఖ, మాదంతా కలిపి ఒక గ్రూప్ ఉంది, ఓన్లీ లేడీస్. అక్కడ ఇప్పుడు చాలా ఇయర్స్ నుంచి ఉంది. సరదాగా ఎప్పుడైనా కలుస్తాము, ఏదో ఒక అకేషన్స్లో కలుస్తుంటాం, పార్టీస్ చేసుకుంటాం. ఇంకొక గ్రూప్ వచ్చేసి ఒక 3 జెంట్స్, రఘుబాబు గారు, రాజా రవీంద్ర, రవిప్రకాష్, సనా, హేమ, ప్రవీణ, రజిత, సురేఖ, నేను ఇందులో. ఎవ్రీ వీక్ ఒకళ్ళ ఇంట్లోనా? అంత లేదు, ఇంతకుముందు ఒక 2-3 months ఒక పార్టీ అన్న ఉండేది. ఈ మధ్య మరీ బిజీ అయిపోయారు ఎవరికి వాళ్ళు. సో కొంచెం ఆన్ అండ్ ఆఫ్ పార్టీస్ జరుగుతుంటాయి. అంటే వంటలు చేసుకునే పార్టీయా, లేకపోతే ఇంకా వంటలు ఎక్స్ట్రీమ్ అదేం లేదు, వంటలు చేస్తాం ఇంట్లోనే. మాకు అట్లనే ఇష్టం. ఎవరొకళ్ళ ఇళ్లలో ఎవరు పార్టీ ఇస్తే వాళ్ళ ఇళ్ళని పెట్టుకుంటాం. వీ ఫీల్ కంఫర్టబుల్ దాట్. హాయిగా కూర్చొని బోల్డ్ అని కబుర్లు చెప్పుకుంటాం. అవన్నీ ఫుడ్ అన్నీ చేసినవన్నీ ఎంజాయ్ చేస్తాము. చాలాసేపు వీ స్పెండ్ టైం. సరదా కొంచెంసేపు కార్డ్స్ ఆడుకుంటాము. ఎప్పుడో రేర్ లేండి అది కార్డ్స్, వెరీ రేర్. ఎవరు గెలుస్తారు ఎక్కువ? నేనే ఎక్కువ గెలుస్తానంట. బాగా చేయి తిరిగింది సురేఖ అంటది, రావే రా, డబుల్ డాష్ అనేస్తుంది అనుకోండి, కథ వచ్చావు కానీ దానికి కావాలని టీజ్ చేయడానికి, ఇదిగో ఇవాళ మనం ఏం కార్డ్స్ పెట్టుకోవట్లేదు, ఓన్లీ కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాం అంటారు కావాలని నన్ను చూస్తూ. అంటే నాకు ఇంట్రెస్ట్
ఐ ఎంజాయ్ సో మచ్, Okay. ఐ రిలాక్స్ మై సెల్ఫ్. అందుకని సరదాగా నన్ను ఏడిపిస్తుంటది అనమాట. ఎవరు మీ బ్యాచ్ లో బాగా మంచి కోతి? మంచి కోతి సురేఖ అవునా? ఓకే. బాగా. నెక్స్ట్ హేమ. అంతే. మిగతా వాళ్ళందరం బుద్ధిమంతులమే. కొంచెం వాళ్ళకి మేము ఉండాలి కదా, వాళ్ళు చేసిన దానికి మేము రియాక్ట్ అవ్వాలి కదా, అట్లా అనమాట. అంతే అంతే. నెక్స్ట్ రాజా. అంతే. ఆయన ఫుల్ పంచులు. మళ్ళీ రమ్మక్క కూడా వస్తారు, రాజా వాళ్ళ వైఫ్ వస్తారు, ప్రవీణ హస్బెండ్ వస్తారు, అనిల్, ఇప్పుడు ఒకసారి రఘుబాబు గారి వైఫ్ వస్తారు, వెరీ రేర్. ఇట్లా ఆయన కూడా బిజీగా ఉంటారులేండి, ఎక్కువ కలవటానికి కుదరదు. మేము ఫ్యామిలీస్గా కూడా కొన్ని కపుల్స్ ఉంటాం, చాలా ఎంజాయ్ చేస్తాం మా పార్టీస్ అట్లా. ఓకే. కానీ మీరు యాంకర్ గానే కంటిన్యూ అయ్యింటే సుమగారు లాగా మీరు కూడా ఆ రేంజ్కి వచ్చే వాళ్ళేమో. ఈ కట్టుబొట్టు, ఈ వాయిస్. సుమా ఈజ్ డిఫరెంట్ అండి. తను మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్. నాకు అంత లేదు నిజం చెప్పాలంటే. తనకు కూడా స్టార్టింగ్ లో ఇంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేరు కదా, అంటే చేస్తూ ఏదైనా యాక్టింగ్ అయినా అంతే, ఎనీ ప్రొఫెషన్ అంతే, చేసే కొద్దీ మనలో ఆ టాలెంట్ ఇంకా ఇంప్రూవ్ అయిపోతుంది, ఈజీ అయిపోతుంది. అదే అంటాను నేను, మీకు కష్టం కదండి కెమెరా ముందు యాక్టింగ్ అంటే, కష్టమా ఏమన్నా ఫింగర్ టిప్స్ అంటాం, బికాస్ వీఆర్ యూస్ టు. మన కెమెరా ఉందని అనుకోం కదా, దాని పని అయితే చేసుకుంటే మనం. నాకు అదే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఐ యాక్ట్ న్యాచురల్లీ అంటారు మెయిన్. నేను ఏది మూవీస్ ఏది చేసినా కూడా నా యాక్టింగ్ గురించి అందరూ, ఈవెన్ సీరియల్స్ బాగా కనిపించింది, సీరియల్స్కి అయితే బాగా టాక్ వచ్చింది. ఐ డూ న్యాచురల్. తక్కువ చేశాను కానీ అది ఎక్కువ నోటెడ్ అయిపోయింది, అందరికి మైండ్లో బాగా ఫిక్స్ అయిపోయింది. సీరియల్స్ చాలా తక్కువ చేశాను, మూవీస్తో కంపేర్ చేస్తే ఎంత రోషన్. ఇయర్స్ టుగెదర్ చేశాం కదా, ఈ సీరియల్స్ ఇయర్స్ టుగెదర్ ఉంటుంది కదా. సో దాన్ని ఐ ఎంజాయ్ రోషన్ యాక్టింగ్. ఐ రియలీ ఎంజాయ్ ఆ షార్ట్స్ సీన్స్లో, అక్కడ దీంట్లో I really enjoy so much. God has given me very, very great gift to me. ఇలా ఈ యాక్టింగ్ అనేది రావటం. ఎందుకంటే నేను అంతకుముందు బిఫోర్ యాక్టింగ్ ఐ వర్క్డ్ యాజ్ ఏ టీచర్ 2 schools. అండ్ పెళ్లికి ముందా పెళ్లి తర్వాత, పెళ్లి కాలేజ్లో ఉండగానే ఫైనల్ ఇయర్లో అయిపోయింది ఆల్మోస్ట్. అందుకని నేను వెంటనే బేబీ, సో ఆఫ్టర్ బేబీ మంత్స్ బేబీ తీసుకొని హైదరాబాద్ వచ్చాను. వచ్చిన వెంటనే ఐ వర్క్ సమ్వేర్. కొంచెం ఇట్లనే వర్కర్స్ ఉండేవాళ్ళు, అట్లా నాకు కూడా అలవాటు యాక్టివ్గా ఉండటం. ఒక ఆఫీస్ వేరేలాగా, అంటే అన్ని ఆల్రౌండర్ చూసుకునేట్టు. అక్కడ అంతే, వేరే మిషనరీ స్కూల్లో అంతే. బట్ ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్ దేర్, బికాజ్ నేను స్కూల్లో ఒక స్కూల్ ఏమో ప్రిన్సిపల్కే పోటీలాగా అయ్యేది. ఎలా అంటే ఆవిడ ఓన్ స్కూల్ అది, నేను ఆఫీస్ బేరర్, అంటే నేను అన్నీ చూసుకునే రిసెప్షన్ ఎవ్రీథింగ్ అనుకోండి. ఈవెన్ టీచర్స్ లేనప్పుడు అక్కడ బికాజ్ ఐ కంప్లీట్ మై గ్రాడ్యుయేషన్, సో ఐ యూస్ టు గో ఫర్ క్లాసెస్ ఆల్సో సమ్ టైమ్ ఎవరైనా రానప్పుడు. నేను మరి చిన్నపిల్లలాగా ఉండేదాన్ని. ఎప్పుడు ఎంత అండి 20, ఐ వాజ్ 20 years అనమాట. ఫస్ట్ బేబీ తర్వాత నేను వర్క్ చేసేటప్పుడు. సో అప్పుడు చక్కగా చిన్నపిల్లలాగా ఉన్నామా, చీర కట్టుకుని రమ్మనేవాళ్ళు. చీర కట్టుకుంటేనే కొంచెం అన్ని మ్యాచింగ్గా ఉండేది, ఏది వేసుకున్న చెవులకి ఇది సింపుల్ ఉన్నా. మరి ఆ ప్రిన్సిపల్కి అంటే అందంగా కనిపించేదాన్నేమో. అప్పుడు ప్రాబ్లం ఫేస్ చేశా. ఈవెన్ స్కూల్లో వర్క్ చేసినప్పుడు మిషనరీ స్కూల్, వెరీ బిగ్ స్కూల్, సెయింట్ పైస్, అక్కడ ఫేస్ చేశా. అక్కడ టీచర్స్ ఎంఏ చేసిన వాళ్ళు, బిఎడ్ చేసిన వాళ్ళు ఉన్నారు, నేను ఓన్లీ గ్రాడ్యుయేషన్. బట్ ప్రతిదానికి నన్ను ప్రిన్సిపల్ సిస్టర్ నన్ను పిలిచేవాళ్ళు, మైక్ లో అనౌన్స్ చేసి, వేర్ ఆర్ యూ, కమ్ టు మై ఆఫీస్ అని. బికాస్ ఐ వాజ్ ఆల్ రౌండర్, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, స్పోర్ట్స్, డాన్స్ అండ్ స్టడీ. అంటే అందం ఒక ప్లస్ అయితే చీర కట్టుకునే విధానం వల్ల కూడా ఇంకా ఎక్కువ అపియరెన్స్ వస్తుంది. అది నువ్వు చిన్నపిల్ల గాల్లో కలిసిపోతున్నావు, చీర కట్టుకుని రమ్మనేవాళ్ళు సిస్టర్ ఎస్పెషల్లీ. కట్టుకున్నప్పుడు నేను చాలా సన్నగా ఉండేదాన్ని రోషన్, అప్పుడు చాలా సన్నగా ఉండేదాన్ని. ఇంకా అప్పుడు సెకండ్ బేబీ లేదు. సో మరి డాన్సర్ని, గ్రేస్, మన నడుస్తున్న ఈవెన్ ఈయనెవరు బలాదూర్ హీరో, మన
రవితేజ గారు నా వాకింగ్ ని ఇమిటేట్ చేస్తాను ఎప్పుడొకప్పుడు అని చెప్పారు అప్పట్లో. ఎందుకంటే బలాదూర్ చేశాను ఆయనతో మూవీ. నేను ఆయన చెప్పిన దగ్గర నుంచి కాన్షియస్ అయిపోయాను, ఎక్కడ కనిపిస్తున్నారు ఆయన, నన్ను ఎక్కడ చూస్తున్నారు నన్ను. అంటే నేను డాన్సర్ని కదా, కొంచెం వయ్యారంగా అది నేనేం చేయలేను, ఐఎమ్ హెల్ప్లెస్. కానీ అవతల చూసే వాళ్ళకి కొంచెం ఫన్గా కొంచెం ఇదిగా ఉంటుంది, డిఫరెంట్గా. బట్ ఐఎమ్ హెల్ప్లెస్ బికాస్ నాకు చిన్నప్పటి నుంచి వచ్చిన ఇది కదా అది. అట్లా వాళ్ళందరికీ కొంచెం జలస్ లాగా ఉండేది. అమ్మాయి ఏం కట్టిన అందం కనిపిస్తుంది, అన్నిటికీ ప్రిన్సిపల్ ఆవిడనే పిలుస్తున్నారు, సిస్టర్స్ అక్కడ మిషనరీ స్కూల్ కదా అని. అప్పుడే నేను జయప్రద గారి మూవీ ఒకటి షూట్ జరిగితే ఆ స్కూల్లో నన్ను స్టేజ్ మీద ఎంసీగా చేసేదానికి నాకు ఇచ్చారు. అప్పుడు ఇంకా నేను ఇండస్ట్రీలో లేను కూడా, బట్ స్టిల్ దే చూస్ మీ. కొంతమంది టీచర్స్ని అక్కడ పెడితే నన్ను చూస్ చేసుకున్నారు కో డైరెక్టర్స్ వల్ల దానికి. సో అనిపిస్తుంటది అప్పుడప్పుడు, ఇంత అందంగా పుట్టించావు ఏంటి దేవుడు అనుకుంటారా? అందం కాదు కానీ సంహో అక్కడ ఉన్న వాళ్ళ మీద బెటర్ ఏమో నేను అది. సో అంటే అట్లా ఆ జెలస్తో కొంచెం ఐ వాజ్ అన్కంఫర్టబుల్, ఐ వాజ్ నాట్ హ్యాపీ వాట్ ఆల్ నేను చేసిన ఆ 2 స్కూల్స్లో. బట్ ఇందులోకి వచ్చిన తర్వాత ఐఎమ్ రియలీ కంఫర్టబుల్ బికాస్ ఇక్కడ అందంగా ఉండటమే కావాలి, ప్లస్ యాక్టివ్గా ఉండటం కావాలి, అది ప్లస్ అయింది. దిస్ ఈజ్ ఆల్, అమ్మయ్యా ఇది నా ప్లేస్ అన్నట్లుగా నేను. కానీ ఇక్కడ కూడా అందం ఎక్కువ ఉన్నప్పుడు గొడవలు జరుగుతుంటే సహజంగా ఉండదు రోషి. ఎవరితో పడలేదా గొడవలు? చిన్న చిన్నవే కానీ అది కామన్, అది ఎవరితో గొడవలేదు అవ్వలేదు. కానీ వచ్చేసి వెళ్ళిపోతుంటాం. సీరియల్స్ దగ్గరే ప్రాబ్లం వస్తుంది. ఎక్కువ రోజులు ఎక్కువ సంవత్సరాలు కలిసి చేస్తుంటే ఎక్కువ టైం ఉంటాం కదా. ఎప్పుడైనా సిచ్యువేషన్స్ కొంచెం అప్పుడప్పుడు హాట్ అయ్యేది, కానీ బట్ ఆఫ్టర్ దట్ అర్థం చేసుకొని అందరం ఎంత క్లోజ్ అయిపోతామంటే, ఎంత ఫ్రెండ్లీగా ఉంటామంటే, అది డైరెక్టర్స్తో అవుతుంది, ప్రొడ్యూసర్స్తో అవుతుంది, కో ఆర్టిస్టులతో అవుతుంది. బట్ end of the day we all won and we enjoyed so much, and we remember all those memories like heaven. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.